ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక లోయలో పడిపోతున్న మిత్రని జున్నుని ఎంతగానో కాపాడుతూ లక్ష్మి తన చీర కొంగును సైతం మిత్ర చేతికి కడుతూ ఉంటుంది. అంతలోపలే వివేక్ అలానే జయదేవ్ కూడా వచ్చి మిత్రని జున్నుని పైకి లేపటంతో అంతా ఊపిరైతే పీల్చుకుంటారు. గండం గట్టెక్కిందిలే అని అనుకుంటూ ఇక వెంటనే మిత్రతోటి, నువ్వేమంటావు మిత్ర, ఇది గండం అంటావా లేకపోతే ప్రమాదం అంటావా? సమయానికి లక్ష్మి రాకపోతే నీ పరిస్థితి, జున్ను పరిస్థితి తలుచుకుంటుంటేనే మాకు చాలా భయంగా ఉంది. దీక్షితులు గారు ఇవన్నీ ముందుగానే కనిపెట్టే నిన్ను పూజలో కూర్చోమన్నారు. నువ్వేమో పూజలో కూర్చోనన్నావు. ఇప్పటికైనా అర్థం చేసుకోరా మిత్ర, పూజలో కూర్చోరా, ఈ గండాలన్నీ శాంతిముఖం పడతాయిరా అని చెప్పేసి చెప్పడంతో సరే అయితే అలానే కూర్చుంటాను అని చెప్పడంతో ఇక అరవింద వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతారు. కానీ నాదొక కండిషన్ మమ్మీ, నేను నా కూతురు లక్కీతో పాటు మాత్రమే పూజ చేస్తాను తప్ప ఒక పక్క జున్నుని మరో పక్క నా భార్య స్థానంలో లక్ష్మిని పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను పూజ చెయ్యలేను కూడా అని చెప్పేసి మిత్ర అయితే పాపని తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతాడు. ఇక అరవింద ఈ విషయాన్ని దీక్షితులు గారికి చెప్పడంతో అసలు గుడికే రాను అన్నవాడు గుడికి వస్తాను, పూజ చేస్తానని ఒప్పుకున్నాడు కదా, ఎలాగో ఒకలాగా తీసుకొని వస్తే లక్ష్మిని జున్నుని పక్కన పెట్టి పూజ చెయ్యొచ్చు. ముందు గుడికి రప్పిస్తే తర్వాత అంతా ఆ అమ్మవారే చూసుకుంటారు అరవింద అని అనగానే, అవును దీక్షితులు గారు, మీరు చెప్పింది కూడా నిజమే అని చెప్పేసి ఇక ఉదయాన్నే శాంతి పూజ చేయటం కోసం అందరూ గుడికైతే బయలుదేరుతారు. అయితే ఇక ఇదిలా ఉండగా మిత్ర కారు జున్ను ఎక్కుతూ ఉండటంతో, నేను లక్కీని తీసుకొని వస్తాను, నువ్వు మీ అమ్మతో వెళ్ళు, పర్వాలేదు, అందరం గుడికే కదా వచ్చేది అని చెప్పేసి చెప్పడంతో అలాగే నాన్న అని చెప్పేసి జున్ను ఇక అరవింద లక్ష్మీ వాళ్ళతో అయితే వెళ్ళిపోతాడు. ఒక కారులో ఇక మిత్ర, బ్యాక్ సీట్లో లక్కీ పాప, ఫ్రంట్ సీట్లో మనీషా అయితే కూర్చుంటారు. అయితే ఇక దేవయాని మనీషాకి ఫోన్ చేసి, మనీషా నీకు ఒక విషయం తెలుసా, ఇక్కడ పెద్ద ప్రమాదం జరుగుతుంది, దీక్షితులు గారు ఏదో ఒకటి చేసి మిత్రని లక్ష్మిని పక్కపక్కన కూర్చోపెట్టి పూజ చేపిస్తారంట అని చెప్పంగానే, ఏంటంటే నేను పక్కన కూర్చొని పూజ చేయాలా, మిత్ర పక్కన నేను పక్కన పెట్టి పూజ చేసుకోవాలా? అవును మిత్ర, నీకేం పర్వాలేదు కదా, ఏంటి ఎలాగో త్వరలోనే దంపతులం కాబోతున్నాం కాబట్టి ఇప్పుడే పీటల మీద కూర్చొని పూజ చేయొచ్చు అంటారా ఆంటీ? అలాగే ఆంటీ, మేము ఆన్ ది వేలోనే ఉన్నాం, 5 minutesలో మీ కళ్ళ ముందు ఉంటాం అని చెప్పేసి మనీషా చెప్పంగానే, అమ్మో మనీషా, నువ్వు మామూలు దానివి కాదు, చాలా తెలివైన దానివి అని చెప్పేసి ఫోన్లో దేవయాని అనుకుంటూ ఉంటుంది. అనుకున్నట్టుగానే అందరూ గుడికి చేరుకుంటారు. పిల్లలు మాత్రం ఆల్రెడీ గుడి లోపలికైతే వెళ్ళిపోతారు. ఇక ఒక్కసారిగా మనీషా, ఏంటి అందరూ గుడి లోపలికి వెళ్ళకోకుండా ఇక్కడే ఆగిపోయారు అని అనగానే, ఒకసారి అటు చూడు మనీషా, ముందు అమ్మవారిని దర్శించుకోవాలి అంటే ఈ మెట్లన్నీ ఎక్కి తీరాల్సిందే, మెట్లన్నీ ఎక్కిన తర్వాత మాత్రమే అమ్మవారి దర్శనం అవుతుంది అని అనగానే, ఓ మై గాడ్, ఇన్ని మెట్ల, ఓ ఏమో, నా వల్ల అస్సలు కాదు ఆంటీ, నన్ను వదిలేసేయండి అని చెప్పేసేసి మనీషా అంటూ ఉంటుంది. ఇంతలో జయదేవ్ అంటూ ఉంటాడు, అవునవును, నా కోడలు లక్ష్మి కొడుకు మిత్ర గండాల కోసం ఏదైనా చేస్తుంది, అటువంటిది నువ్వు ఈ చిన్న మెట్లు ఎక్కి కూడా నీ వల్ల కాలేదు అంటున్నావు, మిత్రను పెళ్లి చేసుకుంటాను అంటున్నావు, అలాంటప్పుడు మిత్రను గండాలు వస్తే ఏ రకంగా కాపాడుకుంటావు నువ్వు? అమ్మవారి గుళ్ళో మెట్లే ఎక్కలేకపోతున్నావు, అలాంటప్పుడు నిన్ను మిత్ర పెళ్లి చేసుకుంటే ఏం బాగుపడతాడు అని చెప్పేసేసి జయదేవ్ మొహం మీదే అడుగుతాడు. సర్లేండి, ఇంత చిన్న విషయానికి వాటన్నిటిని ఎందుకు వెతడం, సరే అయితే పదండి వెళ్దాం అని చెప్పేసేసి అందరూ గుడిలోనే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. మెట్లు ఎక్కుతూ ఉంటారు. ఇక లక్ష్మి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని మెట్లు ఎక్కుతూ ఉంటుంటే మనీషాకి ఏమో కోపం రగిలిపోతూ ఉంటుంది. అమ్మో, అనవసరంగా వీళ్ళతో పెట్టుకున్నాను, కానీ నేను అస్సలు ఈ స్టెప్స్ని వెక్కలేకపోతున్నాను, ఒకటే ఆవేశం వచ్చేస్తుంది, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పేసేసి మనీషా లక్ష్మి వెళ్తూ ఉండగా లక్ష్మి కాళ్ళకు అడ్డుపెట్టి లక్ష్మి బొక్కబోర్లా పడిపోయి మెట్లెక్కకోకుండా అసలు మిత్ర పక్కన పూజ కూర్చొని జరుపుకోకుండా ఈ రకంగా ప్లాన్ చేయొచ్చని మనీషా ఎక్కుతూ లక్ష్మి కాలైతే అడ్డు పెడుతుంది. ఇక లక్ష్మి కాలు అడ్డు పెట్టినప్పటికీ కూడా మనీషా నిజస్వరూపం తెలిసి అందులోనూ కూడా దేవుణ్ణి నమస్కరించుకుంటూ వెళ్ళటం ద్వారా ఇక మనీషా కాలని పక్కన పెట్టేసేసి తను మెట్ల మీదే జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా మనీషాకి
చుక్కలు చూపించడంతో మనీషా కాళ్ళే పక్కకు అయితే వెళ్ళిపోతుంది. కాలు పట్టేసినంత నొప్పి వచ్చేస్తుంది. ఇక నొప్పితోనే అనవసరంగా ఈ లక్ష్మి కింద పడాలని చూస్తే నా కాలే బెనికిపోయింది, ఇప్పుడు నేను మెట్లు ఎలా ఎక్కాలరా దేవుడా అని అనుకుంటూ నడుం నొప్పి కాలు పట్టేయడంతో కుంటిదానిలాగా అలానే ఏదో రకంగా చాలా ఇబ్బందులు పడిపోయి ఇక చివరాఖరికి మెట్లయితే ఎక్కుతారు. మెట్లెక్కిన తర్వాత ఇక పంతులు గారు, అమ్మ ఈ పూజ శాంతి పూజ, ఈ పూజ చేస్తే పిల్లల భవిష్యత్తు ఎంతో బంగారంగా ఉంటుంది, భార్యాభర్తలు కూర్చొని చేయవలసిన పూజ అని అనగానే, ఒక్క నిమిషం ఆగండి పంతులు గారు, నేను కూడా మిత్రకు భార్యనే, ఎందుకంటే మిత్ర మంచి ముహూర్తం చూసి నా మెడలో 3 ముళ్ళు వేయాలి అనుకుంటున్నాడు, కాబట్టి నేను ఇప్పుడు పూజ చేస్తాను, కొన్ని రోజుల తర్వాత మిత్ర చేత 3 ముళ్ళు వేయించుకుంటాను అని అనగానే, అమ్మ ఇప్పుడు గోత్రనామాలు పెట్టి ఈ అమ్మవారికి పూజ చేశాను కదా, ఇక్కడ కింద హోమం చేసేది దీక్షితులు గారు, మీరు దీక్షితులు గారి ఆధ్వర్యంలో హోమం జరిపించుకోండి, నేనైతే గోత్రనామంతో పూజ చేసేసాను, శాంతి పూజ దీక్షితులు గారు చేస్తారు అని చెప్పేసి అందరికీ ఆశీర్వదించేస్తారు అక్కడున్న పంతులు గారు. అయితే ఇక దీక్షితులు గారు ఈ పూజ ప్రతిఫలం పూర్తిగా లభించాలి అంటే కేవలం కట్టుకున్న భార్య మాత్రమే చెయ్యాలి అని చెప్పడంతో అప్పుడు మనీషా అంటూ ఉంటుంది, చూడండి నేను మిత్రకు భార్యనే, మిత్ర నా మెడలో 3 ముళ్ళు వేయలేదని ఒక పేరే తప్ప పూర్తిగా మిత్ర నా సొంతమే, మిత్ర నన్ను ప్రేమిస్తున్నాడు, నేను మిత్రను ప్రేమిస్తున్నాను, లక్ష్మి మెడలో మంగళసూత్రం ఉన్నప్పటికీ కూడా మిత్ర ఏమాత్రం లక్ష్మిని అసలు భార్యగా అంగీకరించడం లేదు, ఇక రాని బంధం కోసం ఇంకా ఇక్కడ ఫైట్ చేస్తే చివరాఖరకు బంధం కాదు కదా, ఇక ఏది నిలబడదు, అది మీరు గుర్తు పెట్టుకోవాలి, నేనే మిత్ర చేత పూజ చేపిస్తాను అని అంటూ ఉంటే ఇక ఎవరు వద్దు, లక్ష్మి మాత్రమే పూజ చేయాలి అని చెప్పడంతో సరే అయితే ఒక చిన్న పందెం వేసుకుందాం, అక్కడ నాగుల పుట్ట ఉంది కదా, ఆ నాగుల పుట్ట దగ్గర నేను అక్కడ ఉన్న పాముకి పాలు పెడతాను, లక్ష్మి కూడా పాలు పెడుతుంది, ఆ తర్వాత అక్కడ ఉన్న నాగుపాము వచ్చి ఎవరు పాలైతే తాగుతుందో వాళ్ళని అమ్మవారు దీవించినట్టు వాళ్ళ చేతే మిత్రకి పూజ జరిపించాలి అని అనగానే, సరే అయితే ఆ పనే చేద్దాం, ఆ నాగరాజు ఆశీస్సులు ఎవరికున్నాయో మేము చూస్తాం అని అరవింద చెప్తూ ఉంటుంది. అయితే ఇక మనీషా దేవయానితో ఒక సైగ అయితే చేస్తుంది, అంతా నేను చేసుకుంటాను మనీషా డన్ అని చెప్పేసి మనీషాకి అయితే సైగ చేస్తుంది దేవయాని. అయితే ఇక అక్కడ ఉన్న ఒక అబ్బాయి చేత పుట్టలో నుంచి పాము వచ్చి ఇక ఈ పాలు మాత్రమే తాగాలంటే ఏం చేయాలి అని అనగానే, పాలల్లో పౌడర్ వేయాలి, ఆ పౌడర్ వేస్తే ఎటువంటి పామైనా ఆకర్షించనే అవుతుంది, ఆ పాలనే ముట్టుతుంది అని అనగానే, సరే అయితే అని చెప్పేసి ఇక వెంటనే దేవయాని, సరే అయితే అక్క మనీషా లక్ష్మి మీరు పుట్ట దగ్గరికి వెళ్ళండి, నేను పాలు తీసుకొని వస్తాను అని చెప్పేసి దేవయాని పాలు తీసుకొని వస్తుంది. ఒక బౌల్లోనేమో పౌడర్ వేస్తుంది, ఒక బౌల్లో కేవలం పాలు మాత్రమే వేస్తుంది. ఇక లక్ష్మికి ఒకటి మనీషాకి ఒకటి అయితే ఇచ్చేస్తారు. ఇక మనీషా, అమ్మ నాగమ్మ ఈ పాలు నువ్వు తాగాలి, తాగి మిత్రని నేను పెళ్లి చేసుకోబోతున్నాను, మిత్రకి అఫీషియల్గా నేను భార్యను అయిపోయాను అన్న విషయం అందరికీ తెలియాలి అని చెప్పేసి మనీషా అనుకుంటూ ఉంటుంది. అయితే లక్ష్మి, అమ్మ ఈ పూజ చేసేది ఇంతవరకు నా భర్త క్షేమం కోసం, ఇప్పుడు పసిపిల్లాడైన నా కొడుకు కూడా గండాలు వచ్చేసినాయి అమ్మా, కాబట్టి నువ్వే నా కొడుకుని కూడా రప్పించాలి, నా భర్త పక్కన కూర్చొని పూజ చేయాలని ఆశపడుతున్నాను, ఇది పెద్ద కోరిక కూడా కాదు, నువ్వే ఎదురకంగా చేసి నా జున్నుకి నా భర్తకి గండాలు రాకోకుండా మీరిద్దరూ అడ్డుపడాలి అని చెప్పేసేసి లక్ష్మి కూడా వేడుకుంటూ ఉంటుంది. అయితే ఏ బౌల్లో అయితే పౌడర్ మిక్స్ చేసిందో దేవయాని, ఆ బౌల్లోకి తొందరగా కూడా పాము మూతి పెట్టడానికైతే వచ్చేస్తూ ఉంటుంది. అలా వచ్చేస్తూ చివరాఖరకు పాలు కూడా తాగుతుంది. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు, షాక్కి గురి అవుతారు. అయితే ఇక్కడ దేవయాని ఏం చేస్తుంది అంటే, మనీషాకి ఇవ్వవలసిన బౌలు లక్ష్మికి, లక్ష్మికి ఇవ్వవలసిన బౌలు మనీషాకి ఇలా వేరువేరుగా ఇవ్వటంతో రెండు మారిపోవటం ద్వారా పాము వచ్చేసేసి పౌడర్ వేసిన పాలే తాగుతుంది. అది లక్ష్మీ పాలే కావటంతో ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మవారు ఉందండి, లక్ష్మీ పేరు చేతే పూజ చేయించుకుంటుంది, మిత్ర ఇప్పుడు నువ్వు మాట తప్పడానికి కూడా వేయలేదు, అమ్మ లక్ష్మి పదండి వెళ్దాం అని చెప్పేసి దీక్షితులు గారి పక్కన పూజ చేయటానికి
మిత్ర లక్ష్మి ఒకరికొకరు పీటల మీద కూర్చుంటారు. అటుపక్క జున్ను, ఇటుపక్క లక్కీ ఇద్దరు కూడా కూర్చొని ఇక చక్కగా పూజ అయితే జరిపిస్తూ ఉంటారు. వీళ్ళందరూ పూజ జరిపిస్తారు. ఇక అక్కడ హోమంలో ఉన్న బొట్టుని అందరికీ పెట్టుకొని ఇక గండాలు శాంతిముఖం పడతాయి. అతిగా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. అమ్మయ్య అని అనుకుంటారు. అయితే మనీషా కావాలని చెప్పేసి మిత్రను రెచ్చగొడుతూనే ఉంటుంది కదా. ఏంటి అంటే తనకి తెలుసు మిత్రకి పుట్టిన బాబు జున్ను అని చెప్పేసి. ఏంటో ఎవరికి పుట్టాడో తెలీదు, కన్న తండ్రి ఎవరో తెలీదు. అయినప్పటికీ కూడా తండ్రిగా పూజ చేయటం ఏంటో నాకైతే అర్థం కావటం లేదు. ఆ లక్ష్మి టెండర్లు షేర్లు అన్నీ మోసం చేసే వెళ్ళిపోయింది. అలాంటిది ఇప్పుడు ముక్కు మొహం తెలియని ఒక జున్నుని తీసుకుని వచ్చి నీకు తండ్రిని చేస్తుంది మిత్ర. ఇది ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కావటం లేదు అని చెప్పేసి మనీషా కావాలని అసలు ఆ బాబుకి నీకు ఏ సంబంధం లేదు అని రెచ్చగొడుతూ ఉంటుంది. మిత్ర కూడా మనీషా మాట్లాడుతున్నప్పుడు అలానే అనుకుంటూ ఉంటాడు. అయితే ఇక హోమంలో కూర్చోవటం, ఇక మిత్ర వచ్చేసేసి బాబుని సేఫ్ చేయటం ఇదంతా జరుగుతుంది కదా. యాక్సిడెంట్ జరగటం, జున్నుకి విపరీతమైన ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది. అరే రే జున్నుని స్కూల్ నుంచి పంపించేశారు, ఫీవర్ వచ్చేసింది అని చెప్పేసి అరవింద టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అయితే ఇక మిత్ర అంటూ ఉంటాడు, మామ్ జున్నుని నేను హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను, ఎమర్జెన్సీగా ఇంజెక్షన్ అయితే వేయించాల్సిందే, చిన్నగా తలకి గాయం కూడా అయ్యింది కదా, అవన్నీ ట్రీట్మెంట్ చేయించి ఎక్కడ ఏదైనా ప్రాబ్లం ఏమని నేను తెలుసుకుంటాను, పద వెళ్దాం జున్ను, అసలే వీడికి జ్వరం వచ్చింది, నేను ప్రేమ చూపించకపోతే వీడు ఇంకా బాధపడిపోతాడు అని మిత్ర మనసులో అనుకుంటూ జున్నుని హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇక యాక్సిడెంట్ అయింది, దాని ద్వారా ఫీవర్ వచ్చింది, ఇంకేమైనా ప్రమాదమా చెక్ చేయండి అని అనగానే ఇక ఏమేం టెస్టులు చేయమంటారో అన్ని టెస్టులు చేయండి అని మిత్ర చెప్తూ ఉంటాడు. అయితే సార్ తలకి చిన్న గాయమైంది కాబట్టి ఎక్స్రే ఒకటి, ఫీవర్ గురించి బ్లడ్ టెస్టు, ఇంకేమైనా కావాలా సార్ అని అంటూ ఉంటే కావాలి అని మిత్ర చెప్తాడు. ఏంటి సార్ అది అని అంటూ ఉంటే డిఎన్ఏ టెస్ట్ అని చెప్పంగానే డిఎన్ఏ టెస్టా అని డాక్టర్లు కూడా షాక్ అయిపోతారు. ఇన్ని టెస్టులు చేస్తున్నారు, ఆ టెస్ట్ చేయలేరా అని అనగానే ఓకే సార్ ఏమీ లేదు చెక్ చేస్తాం, మీరు వెయిట్ చేయండి అని చెప్పేసి మిత్రని అయితే వెయిట్ చేయమంటారు. అసలు మిత్రకి ఐడియా కూడా రాలేదు. కానీ మనీషాని అసలు డిఎన్ఏ టెస్ట్ చేసినా తేలిపోతుంది, ఏదో ఒక రోజు నేనే నీకు కళ్ళ ముందు తీసుకొని వస్తాను, నీకు జున్నుకు ఏ సంబంధం లేదు అని చెప్పేసి మనీషా ఇంతకాలం పైపైన మాటలు మాట్లాడి మిత్ర మనసులో జున్నుకి కానీ లక్ష్మికి కానీ స్థానం ఇవ్వకోకుండా వాళ్ళ మీద కోపము చిరాకు వచ్చేటట్టు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది కదా. అయితే చివరాఖరకు మిత్ర గారికి డాక్టర్స్కి వచ్చేసేసి సర్టిఫికేట్స్ అలానే ఇక హాస్పిటల్ రిపోర్ట్స్ అన్నీ కూడా చేతిలో పెడతారు. ఇక పేషెంట్ అవుట్ ఆఫ్ డేంజరే, ఇక ఫీవర్ ఏదో వచ్చింది తగ్గిపోతుంది తప్ప మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, జున్నుని మీతో పాటు తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్తారు. అయితే ఇక ఒక రిపోర్ట్ ఇచ్చాను అని అనగానే ఎస్ సార్ ఇదిగోండి మీరు అడిగిన డిఎన్ఏ రిపోర్ట్ అని నర్స్ అయితే ఇస్తుంది. డిఎన్ఏ రిపోర్ట్ ఓపెన్ చేసిన తర్వాత అందుట్లో మిత్రకి ఉన్న జున్నుకి పాజిటివ్ రిపోర్ట్స్ అయితే వస్తాయి. మిత్ర కొడుకు జున్ను అని ఇక రక్త సంబంధమేనని ఈ డిఎన్ఏ టెస్ట్ ద్వారా కూడా మన మిత్ర అయితే తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మిత్ర కళ్ళల్లో ఆనందం జున్నుని చూసేసిన తర్వాత ఇక డిఎన్ఏ రిపోర్ట్స్ ఎవరికీ కనబడుకోకుండా కారులోనే ఒక లాకర్లో పెట్టేసుకొని ఇక జున్నుకి ఇచ్చిన ట్యాబ్లెట్స్ని మాత్రమే ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఆ క్షణం నుంచి మిత్ర జున్నుకి మరింత దగ్గర కాబోతూ ఉన్నాడు. మనీషా ఇంతకాలం అబద్ధం చెప్తుందని, ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవాలనుకుంటే ఇంకా మనీషా మోసాలే చేస్తుందని, మనీషా యొక్క కుట్లు కుతంత్రాలు మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా మిత్ర తెలుసుకోబోతున్నాడు. ఇప్పటికైతే మిత్ర జున్ను తన రక్త సంబంధికుడని, తన కన్న కొడుకుని నిజం తెలుసుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో జున్ను తన కొడుకే కాబట్టి మిత్ర లక్ష్మికి మరింత దగ్గర కాబోతున్నాడా, ఏం జరుగుతుందో తెలుసుకోవటం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.